సందర్భంగా ఉంది కాబట్టి మనకు ఎంత మహత్తరమైన అవకాశం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు ఇరిగేషన్ శాఖ మంత్రులు మనకు ఎలక్ట్రికల్ మినిస్టర్ ఇస్తున్నారు కాబట్టి మన సమస్యలను సజీవంగా 2 నిమిషాలు చెప్తున్నామా. ఎందుకంటే కర్నూలు జిల్లా తమ్ముడు కర్నూలు జిల్లా ఎస్పెషల్లీ పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబడిందని చెప్పేసి కూటమి ప్రాంతం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ లేని విధంగా ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకి ఇచ్చారు. అందులో భాగంగా మన నిమ్మల రామారాయణ సార్ గారు పత్తిగడలో ఒక సమావేశం పెట్టినప్పుడు ప్రత్యేకంగా చొరవ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ముందర మన మంత్రాలయ సమస్యలు కూడా సార్ ముందర పెట్టడం జరిగింది. అందులో భాగంగా గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు దాదాపు పంపులెత్తుకుపోయారంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మనకు వాస్తవంగా ఆ పైన ముందు చెప్తే తొందరగా మనకు మిషన్. రెండో అంశం వచ్చేసి పులికెరమ ప్రాజెక్టు మనకి 1.2 టీఎంసీ ఉంటే అది సాగునీరు యాక్చువల్ గా, కానీ దాంట్లో కొంత భాగం 0.5 టీఎంసీ నీటికి త్రాగునీటికి పోవడం వల్ల తక్కువైంది సార్ అని చెప్తే దాన్ని పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో పులికెరమ ప్రాజెక్టు ఎక్స్పెన్షన్ కూడా సార్ మనం నివేదిక పెట్టాం. అంటే ఈ మంత్రాలయం నివేదిక చాలా వెనుకబడింది కాబట్టి ఏది ఏమైనా కూడా సార్ సాగునీటి విషయంలో పులికెరమ ప్రాజెక్టు గురురాఘవేంద్ర ప్రాజెక్టు మాకు ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మా మంత్రాలయం నియోజకవర్గం సార్. రెండో విషయం సార్, రాష్ట్ర వ్యాప్తంగా జలజీవన్ మిషన్ కింద అమలవుతా ఉంటే మా పశ్చిమ ప్రాంతం సార్ 25 పార్లమెంట్లో వెనకబడిన పార్లమెంట్ ఏదైనా కర్నూలు పార్లమెంట్ సార్, దయచేసి వాటర్ గ్రిడ్ విషయంలో ఏది ఏమైనా తమకు చొరవ తీసుకోవాల్సిందే సార్. ఇది ఎందుకంటే రెండో చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సార్. వాటర్ గ్రిడ్కి ఏదైనా ఎత్తుకుందంటే ఖచ్చితంగా గతం పశ్చిమ ప్రాంతం అని చెప్పి తెలియజేస్తున్నాను సార్. కాబట్టి త్రాగునీటికి మనకు మా జిల్లాకు మంత్రాలయం ఎస్పెషల్లీ వాటర్ గ్రిడ్ శాంక్షన్ చేస్తారు. ఈ ప్రాంతం అంతా త్రాగునీటికి చాలా కటకటాలు పాలిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి వాటర్ గ్రిడ్ విషయంలో తమకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి మరొక్కసారి తమకి సమయంగా వినియోగించుకుంటాను సార్. కల్పించారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యలు ఏమైనా కూడా మన సబ్స్టేషన్ల విషయం అయితేనేమి, ఏది లో కనెక్టివిటీ రైతులకు కనెక్షన్ల విషయంలో అన్నింటినీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నగారికి దృష్టి తీసుకుపోయి మనం పరిష్కరించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏది ఏమైనా కూడా మనం 2024 ఎలక్షన్లో మీ అందరికి తెలిసిన విషయమే. మనమంతా రాఘవేంద్ర గారిని కోల్పోయాం ఆ రోజు. చాలా చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు కూడా. ఎందుకంటే 85% బీసీ ఓటు కలిగిన మనం ఓడిపోతున్నాం అంటే ఎంత బాధ అంటే చెప్పలేనంత బాధ ఉంది వాస్తవంగా. అట్లా రాబోయే రోజుల్లో మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనం ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఒకటే మనకు ఉన్నది ముందున్న లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 124 సీట్లు కలిస్తే 90% మనం బీసీ ఓటర్లు పెట్టుకొని అందరూ గెలిపించగలిగిపోయిన ఆ రోజు. కానీ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏది ఏమైనా కూడా స్థానిక ఎన్నికలు 100% స్ట్రైక్ మనం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభ సాక్ష్యాన్ని కోరుకుంటా ఉన్నాం. మాట చెప్పడం జరిగింది. పోసిగిలో మనం ఖచ్చితంగా వాల్మీకి భవన్ ఎంపీ నిధుల నుంచి కడతామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కావున సమాన భావం వల్ల తక్కువగా ఉంది కాబట్టి మనకు ఇన్ఛార్జి మంత్రి వర్యులు మన విద్యుత్ శాఖ మంత్రులు ఇచ్చేటువంటి సందేశాన్ని సవివరణంగా మీరు అంతా ఎందుకంటే అమలు చేయకుండా ఆ సందేశాన్ని మాకు బోధించుకుంటూ నాకు 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఒక మాట 2 రోజుల క్రితం జరిగింది. 2-3 డేస్ బ్యాక్ సికింద్రాబాద్ లో రైల్వే మీటింగ్ జరిగితే అక్కడ కూడా ఈ కోర్స్ కి రైల్వే బ్రిడ్జ్ మీద మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నేను అన్నగారిని నా వెంట తీసుకుపోయి కూడా ఆ బ్రిడ్జిని ఖచ్చితంగా పని అయిపోతుందని చెప్పి తెలియజేస్తాను.